హలో నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నానండి. దీనికి 1 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం బాయిల్ అయింది, నేను ముందుగానే పెట్టేశాను. ఇది కొంచెం బాయిల్ అయింది. ఇట్లా బాయిల్ అయినాక కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఇది వెనిలా ఎసెన్స్ తీసుకున్నాను, వెనిలా ఫ్లేవర్ది. దీంట్లో ఒక 4 స్పూన్, ఈ స్పూన్తో 4 స్పూన్ పౌడర్ తీసుకొని వాటర్లో కలిపినాక దీంట్లో వేస్తున్నానండి. బాయిల్ అయింది యాక్చువల్గా. ఇట్లా కలిపినాక బాగా కలపాలండి. దీన్ని సిమ్లో పెట్టి కలపండి. ఇట్లా కలిపినాక ఒక 4-5 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను. షుగర్ ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. నేను 4 స్పూన్సే వేస్తున్నా. ఇది కూడా షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి. షుగర్ అంతా మెల్ట్ అయినాక బాగా ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. దీన్ని చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చూపిస్తాను. దాంట్లో ఫ్రూట్స్ వేస్తాను, కట్ చేసినవి. ఆ తర్వాత ప్రాసెస్ కొంచెం తర్వాత చూపిస్తాను, ఓకేనా? ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకున్నాం కదా మిల్క్లో వేసి. ఇది చల్లగా అయింది. చల్లగా అయినాక డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. కాజు, బాదాము, ఎండు ఖర్జూరాలు పీసెస్గా కట్ చేసిన ఇవి మొత్తం కలిపేసాను. ఇవి కూడా వేసేస్తున్నా. తర్వాత దానిమ్మ గింజలండి, దానిమ్మ గింజలు. యాపిల్ వేస్తున్నాను, ముక్కలుగా కట్ చేసిన యాపిల్ వేస్తున్నా. ప్రజెంట్ నా దగ్గర ఈ 2 ఫ్రూట్సే ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తున్నా. మీకు కావాలంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు దీంట్లో. రోజ్ పెటల్స్ వేస్తున్నానండి. నాటు గులాబీ, ఇది నాటు గులాబీ రోజ్ పెటల్స్ కట్ చేసి వేస్తున్నా. డెకరేటివ్గా ఉంటుంది. అందులో హెల్త్కి కూడా ఇవి మంచివి తింటే. ఇట్లా కలుపుతున్నాను. ఇట్లా కలిపిన చల్లగైనాక ఇప్పుడు సర్వ్ చేసుకొని తినడమేనండి, అంతే. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.